హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో నేనైతే ఇప్పుడు మా స్టే బ్యాంకాక్లో అనేది మొత్తం మీకు చూపిస్తాను అనమాట. సో మా స్టే గ్రాస్ సర్వీస్ రూట్ అపార్ట్మెంట్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది గాయ్స్, వర్త్ ఇట్ అనమాట. కాస్ట్ ఎంత ఏమని మొత్తం నేను చెప్తాను, దీని లొకేషన్తో సహా మొత్తం మీకు మెన్షన్ చేస్తాను, చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈజీ. దాని తర్వాత అక్కడ ఉండేది 2 బ్లాక్స్, టోటల్ 4 బ్లాక్స్ అనమాట. సో అదే ఎంట్రన్స్ చూసుకోవచ్చు. సో ఇదనమాట పార్కింగ్. చూసారా వెహికల్స్ ఎంత నీట్గా ఉందో. ఇంకా రెంటల్ కార్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి మీకు, చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి రెంటల్ కార్స్ కూడా. ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి పక్కాగా, అది కావాలంటే. సరే అండి, మనమైతే లోపలికి వెళ్ళి మా రూమ్ అంతా మీకు చూపిస్తాను. వచ్చేసరి హోటల్లోకి బెస్ట్ పార్ట్ ఏదంటే స్విమ్మింగ్ పూల్ అనమాట. మేమైతే రూమ్ చెక్ ఇన్ చేయకముందే డ్రెస్ చేంజ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్ దూకి ఆట ఆడేసాం అనమాట. దాని తర్వాత రూమ్ చెక్ ఇన్ అయ్యేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇలా వచ్చాం మనం. ఇక్కడైతే వేడి కావ పడేస్తుంది. మనమైతే ఏంది చూపిస్తారండి మీకు, సూపర్ వచ్చేస్తాం. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారంట. ఇంకా 22 hours. 22 అంటే ఆల్మోస్ట్ 10 అనుకుంటా. 10 o'clock 22 అంటే అది మ్యాటరు. ఈ స్విమ్మింగ్ పూల్లోకి అయితే ఫుడ్, డ్రింక్స్, స్నాక్స్ నాట్ అలౌడ్. అదే విషయము. జంప్ చేయకూడదంట. మిగతా రెస్ట్రిక్షన్ బోర్డ్స్ పెట్టేస్తారు. స్మోక్ చేయకూడదు, తర్వాత డ్రింక్ చేయకూడదు. ఆల్ ఫుడ్ డ్రింక్స్ అలౌడా? బ్రదర్ ఐ కాంట్ సీ. ఆల్ ఫుడ్ డ్రింక్స్ అలౌడ్ అంట. మన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీళ్ళకు మెంటల్ ఏదో వర్షాలు చెట్లే, టేక్ చెట్లే కాదు. షవర్ తీసుకొని మన స్విమ్మింగ్ పూల్లోకి దూకడమే అనమాట. అలాగ వెళ్ళిపోవడమే. చిన్నగా వచ్చి సూపర్. నాకైతే చెప్తానండి, నిజంగా పిచ్చి నచ్చేసింది అప్ప. వాటర్ పక్కన చేపల నుంచి వస్తుంది. మేమైతే ఇది మొత్తం భలే ఎంజాయ్ చేస్తాము. సో ఈ వ్యూ, ఇక్కడ వాటర్ వచ్చేది ఈ స్విమ్మింగ్ పూల్లో. ఆల్మోస్ట్ మాకు ఇక్కడే ఒక 2 hours స్పెండ్ చేసాం అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఇంకోటి తెలుసు మీకు, సగం వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఎండ్లో ఉంటుంది, సగం వచ్చేసి కొంచెం నీళ్ళలో ఉంటుంది అనమాట. పాప చూసారా ఒళ్ళంతా పచ్చబొట్లే. ట్యాటూస్ గ్యాప్ లేకుండా ట్యాటూస్. సో ఇది విషయం. ఇక్కడైతే మొత్తం సగం స్విమ్మింగ్ పూల్ వచ్చేసి నీళ్ళలో ఉంటుంది. మీకు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా జాలీగా నీళ్ళలో ఆడుకోవచ్చు. మిగతా అప్పుడు ఎండలో ఆడుకోవచ్చు. చిన్న పుట్టపాప ఎంత బాగా పడుతుందో స్విమ్మింగ్. చూడండి చిన్న పాప పని కొట్టదు కదా. చూడండి వీడియో చూస్తే పడిపోయా. My mother is in Pakistan. Yeah. But you are from Oman. Yeah. Super. We live in Oman. Yeah, my father is. How many days vacation you came for? 14 days. 14 days. How many days already it's done? 3-4 days. How is your experience in Bangkok? Yeah, my. Full boom. Yeah, full boom. In Pattaya is everything. Pattaya. Yeah. So you were being from last 3 days in Pattaya only? No. Huh? We first go Bangkok. Bangkok, then Yeah. Pattaya now. Next, what next? For Phuket. No. Just Pattaya and we go back. Brother, you visit Phuket. It is a must island, next level. Because I have my family. Yeah. Yeah. That's why. Nice to meet you, bro. You will come in video. Brother, Subscribe, like. చూడప్పా, ఇదైతే జిమ్ మా హోటల్లో. నో స్టెప్ అన్నారు. నేను చూసారా ఫ్లిప్ ఫ్లాప్స్ వెళ్ళిపోతున్నాను. అనమాట మొత్తం మాకు జిమ్ అన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అందులో అయితే ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాడు. లైక్ ఇద్దరు ముఖ్యం ఎప్పుడైతే, ఎందుకంటే ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి. ఏది మాత్రం చూడండి, సూపర్ పెట్టుకోవాలి. పరిగెత్తలేదు మనకి ఎక్కడ జరుగుతుంది. సో మనం అయితే వెళ్ళిపోదాం ఇంకా. I'm asking your name. Hi. Okay, nice to meet you. Yeah, say hi. Hi.
ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాము. ఇది రిసెప్షన్ డెకోర్ అనమాట. నాన్ లిఫ్ట్ అయితే సెకండ్ ఫ్లోర్ అవుతుంది, ఫిఫ్త్ ఫ్లోర్ అవుతుంది. వచ్చేస్తాం రండి, ఇబ్బంది లేదు. సెకండ్ ఫ్లోర్ మనకు అనమాట. సో మనం సెకండ్ ఫ్లోర్ వెళ్ళిపోదాము. ఏమి వచ్చింది మన పైకి వెళ్ళిపోయింది. సర్లే వస్తుంది, రాకుండా అడిగిపోతుంది. గైస్ చూసారా మీరు, ఇది 120 నా రూమ్ నెంబరు. నీట్గా ఇచ్చేస్తారు మొత్తం డీటెయిల్స్. సో నా డ్రెస్కి ఇదంతా బాగా మ్యాచ్ అయినట్టుంది నాకైతే అనిపించింది. ఏమన్నా ఆడపిల్లలాగా అంటారా? నేనేం చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్కి మాత్రం. సో చూడొచ్చు, మనం సెకండ్ ఫ్లోర్ వచ్చేసాము. మన రూమ్ అయితే 1210 ఇవ్వకుంది. మాకైతే ఇక్కడ మొత్తం 3 రూమ్స్ తీసుకున్నాం మేము, 7 people కలిపి. మనమైతే లాస్ట్ రూమ్ అనమాట. లాస్ట్ ఇదే మన రూమ్ 1210. చూడొచ్చు కదా, గ్లాస్ కదా, మంచి వుడ్ వర్క్ అనుకుంటా. వుడ్ వర్క్, ప్లాస్టిక్ వర్క్ కదా. సో మన కార్డ్ అయితే తీసి ఇలా స్వైప్ చేసుకొని వెళ్ళిపోదా. మనమైతే కార్డు మిషన్లో పెట్టాల్సింది. మామూలు అయితే వచ్చేసింది అనుకుంటా. ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేసి రూమ్ చూపించేస్తాను. ఫస్ట్ అయితే బెడ్. అబ్బా, ఇంకా ఈ బెడ్ మాటలు లేవు నాకైతే. చూడండి, అమ్మా బాగుంది, మంచిగా గట్టిగా మెత్తగా స్ప్రింగ్ బెడ్ అనిపిస్తుంది. చూడొచ్చు మొత్తము 2 ఏసీలు ఇచ్చారు ఇక్కడ. అయితే ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఒకటి అనమాట. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది పైన. ఇంత చిన్న రూమ్ 2 ఏసీలు, ఎందుకంటే అంత అవుట్ సైడ్ టెంపరేచర్ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉండాలండి, అదేం కరెక్టే. ఇంకా ఏమన్నా ఇక్కడ చూపించడానికి అంతే. ఇక్కడ ఇక్కడ చూపిస్తారండి. ఇక్కడైతే పాస్పోర్ట్స్ అవి పెట్టుకోవడానికి సేఫ్టీ లాగా ఇచ్చారనమాట. దీంట్లో మనం అయితే పెట్టేసి మనకు పాస్పోర్ట్ తెచ్చేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా వాంట పడితే గొడవ ఎత్తుకోవచ్చు. పెద్ద కూడా ఇచ్చారు. 2-3 తడిచిన మాట లేదనమాట, అలా ఇచ్చారు వీళ్ళు. ఇంకొక విషయం తెలుసా, సోఫా సెట్ కూడా ఇచ్చారు వీళ్ళు లోపలే. చూడండి ఇక్కడ సోఫా సెట్. దీన్ని సోఫా సెట్ ఇచ్చారు. ఇంకా అబ్బా మునిగిపోతామంటే కూర్చున్నామంటే. టీవీ రిమోట్ ఎత్తుకొని ఇంకా సెట్ చేసుకొని టీవీ చూసుకోవడమే. చూడండి, టీవీ మంచి పెద్ద టీవీ ఇచ్చారు, 43 inches ఎల్జీ టీవీ. మళ్ళీ క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు. బాల్కనీ కూడా ఉంది మా రూమ్లో. చూడండి, ఓవెన్ ఇచ్చారు. ఇంకో విషయం తెలుసా మీకు, ఇక్కడ బ్యాంకాక్లో మీకు ప్రతి స్విచ్కి ప్రతి ఏమది సాకెట్కి మీకు స్విచ్ అంతా ఉండదు అనమాట. డైరెక్ట్గా సాకెట్ పెడితే ప్లగ్ చక్కడమే లేటు అన్నీ ఆన్ అయిపోతుంది. అలాగనమాట డిజైన్ చేస్తారు వీళ్ళు. ఏ హోటల్ పోయినా ఎక్కడ పోయినా ఇదే అనమాట ఆప్షన్. జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేయడమే, వేరే ఆప్షన్ లేదు మీకు. స్విచ్చెస్ ఏ ఉండవు అనమాట. ఓన్లీ ఫర్ లైట్స్ మాత్రమే వాళ్ళు స్విచ్చెస్ పెడతారు. మిగతా వాటికంతా డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఏదైనా ఆఫ్ అయినా ఆన్ అయినా మొత్తం మీటర్లో అనమాట. సో ఇదైతే బాల్కనీ మాకు. చూడండి, మనది సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఇంటర్వ్యూ ఉంది. మనం ఇంకా పైన తీసుకుంటే ఇంకా మంచి మస్తు వ్యూ వచ్చేది. మనకి ఇప్పుడు వద్దులేండి, ఇది మొత్తం అనమాట. ఇంకా చూసుకోవచ్చు. ఇక్కడ లోపల అయితే స్పూన్లు పెట్టించారు. స్పూన్లు, ఇంకేం లేదు, జస్ట్ కబోర్డ్స్ గైస్ అంతే. ఇంక ఇక్కడ చూడవచ్చు ప్లేట్లు. ఇద్దరు ప్లేట్స్ ఇచ్చారు, గ్లాసెస్ ఇచ్చారు. ఇంకా దీంట్లో అయితే 2 వాటర్ బాటిల్స్ పెట్టింటారు. చూడండి, ఇది చూసారా, 2 వాటర్ బాటిల్స్ విత్ కూలింగ్ ఉంటాయి. అవి వాటర్ బాటిల్స్ అయితే 2 బాటిల్స్ కాంప్లిమెంటరీ అంట. మిగతా ఎక్స్ట్రా ఎన్ని బాటిల్స్ కావాలన్నా ఈచ్ 10 బాట్స్ అనమాట. అంటే మనకన్నా 0.25 rupees ఒక బాటిల్, ½ లీటర్ 25 rupees. సర్లేండి, ఇంకేదో ఒకటి అర్థం చేసుకోవాలి మనం. ఆధార్ కార్డు కొంచెం ఊరికే అయిపోతుంది. ఇంకేదైతే వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ అయితే ఇంకా చెప్పలేదు, సూపర్ అంటే సూపర్ అనమాట. ఇది గైస్ మొత్తానికి మా రూమ్ అనమాట. ఇంకా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, జాలీ చేసుకోవచ్చు. ఇద్దరికైతే పీస్ఫుల్, ముగ్గురికైతే ఇంకా పీస్ఫుల్. సో ఇద్దరు పెట్టి పడుకున్నా ఇంకో టీవీ సోఫా మీద పడుకోవచ్చు. మా వాళ్ళైతే కూర్చోకపోతే కింద దొరుకుతారు అనమాట. కొంచెం తాగేసానంటే ఇంకా పడుకు డ్యాన్స్ అన్నీ ఇక్కడే జరిగిపోతాయి. ఇంకా అలాగలాగా మనమైతే ఇంక బయట వెళ్ళిపోదాము. ఇది లేకపోతే మన కొంపలు ఉడిగిపోతాయి. సో ఇది బాల్కనీ, ఇదే మా రూమ్. Please subscribe and Kiran Reddy, tap on the bell icon. Tap on the bell icon. follow, subscribe and share this video.